తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 13,090 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అనేక మంది ప్రాణత్యాగాలు, ఏపీ ప్రజల మనోభావాలు కాపాడేందుకు ఈ ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందన్నారు. విశాఖ స్టీల్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని ఆయన తెలిపారు. స్టీల్ ప్లాంట్ నష్టాలకు గత పాలకులే కారణమని ఆయన ఆరోపించారు. 90 కోట్లు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇవ్వడం జరిగింది. చాలా మంది బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. కుమారస్వామి గారు ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఆయనకేమి విశాఖ ఉక్కు ప్లాంట్ తో సెంటిమెంట్ లేదు. విశాఖ ఉక్కు ప్లాంట్ తో సెంటిమెంట్ నాకుంది, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ రాష్ట్రంతో ఈ స్టీల్ ప్లాంట్ ని గాలికి వదిలేసేటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి